అందరికీ నమస్కారం. సృష్టికి ప్రతిరూపం అమ్మా నాన్నలే. ప్రతి మనిషి పుట్టుకకు అమ్మా నాన్నలే సృష్టికర్తలు. మనకు ఈ శరీరాన్నిచ్చి యుక్త వయసు వచ్చేదాకా అన్నీ తామే అయి చదువు సంస్కారం నేర్పించి అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్న వారి పట్ల సదా కృతజ్ఞులమై ఉండాలి జీవితాంతం. ఈ సమస్త ప్రపంచం తల్లిదండ్రులతోనే నిండి ఉన్నది అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. దీనిని బట్టే ఈ జగత్తులో అమ్మా నాన్నలకున్న స్థానం ఎంతటిదో తెలుస్తుంది. తల్లిదండ్రులు వాగ్దారల వంటి వారని, వారిని విడదీయటం సాధ్యం కాదని అన్నారు కాళిదాసు రఘువంశంలో. అంటే సృష్టిలో తల్లిదండ్రులకు గల శాశ్వతత్వం ఎలాంటిదో స్పష్టమవుతోంది. ఇక సకల సాహిత్యాలు తల్లిదండ్రుల ఉనికిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంటే, అలాంటి ప్రత్యక్ష దైవాలకు నేటి బిడ్డలు కనీస కృతజ్ఞతనైనా ప్రకటిస్తున్నారా అంటే అనుమానమే. ఏ కొందరో మాత్రమే మినహాయింపు కావచ్చు. మాతృదేవోభవ పితృదేవోభవ, మాతృదేవోభవ పితృదేవోభవ. తల్లిదండ్రులనే దేవతలుగా భావించేవాడివై జీవించు అని వేద సూక్తులు చెప్తున్నాయి. ఈ సూక్తిని శిరస్సును ధరించి అనుసరిస్తున్నవారు కొందరైతే తల్లిదండ్రులను తమ సుఖ సంతోషాలకు అవరోధాలుగా భావించి వాళ్లను దయ్యాలుగా చూస్తూ తరిమికొట్టే అధములైన కొడుకులు లోకంలో లేకపోలేదు. పున్నామ నరకం నుంచి తమను ఉద్ధరిస్తాడనుకునే కొడుకు తాము బ్రతికుండగానే తమకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటే, వీడి కొడుక లేక యమకింకరుడా అని తల్లిదండ్రులు దుఃఖించే పరిస్థితి నేడు సమాజంలో కనిపించడం శోచనీయం. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను, డబ్బు దశకాన్ని బలవంతంగా లాక్కొని తల్లిదండ్రులను ఇంటి నుంచి మెడబెట్టి గెంటేస్తున్న కొడుకులు నేడు కనబడుతున్నారు. వీళ్ళంతా నిజమైన కొడుకులేనా? అసలు వీళ్ళు మనుషులేనా అనిపించక మానదు. తల్లిని గౌరవించి ఆదరించే వారికి మానవ ప్రపంచంలోనూ, తండ్రిని ప్రేమించి పూజించే వారికి అంతరిక్ష లోకాల్లోనూ, గురువులను భక్తి ప్రవర్తులతో సేవించే వారికి బ్రహ్మలోకంలోనూ తిరుగుండదని మనుస్మృతి చెప్తోంది. నవమాసాలు గర్భంలో మోసి ప్రసవ వేదనను అనుభవించి తనను కన్న తల్లిని, అష్టకష్టాలు పడి పెంచి పోషించిన తండ్రిని క్షణంలో మరచిపోయి తన ప్రయోజనాన్ని మాత్రమే చూసుకునే సంతానానికి నిష్కృతి ఉంటుందా? ఉండనే ఉండదు. తల్లిదండ్రుల రుణాన్ని 100 ఏళ్ల పాటు సేవించినా తీర్చుకోవడం కష్టమే. ఏ తల్లిదండ్రులైనా తమ సంతానం గుణవంతులుగా రాణించాలని, తమకు ఆత్మసంతృప్తిని కలిగించాలని మాత్రమే కోరుకుంటారు. మరేదో ప్రయోజనంతో చూడరు. అలాంటి తల్లిదండ్రులను డబ్బు కోసం, ఆస్తుల కోసం, శారీరక సౌఖ్యం కోసం కాలదన్నుకోవడం ఎంతవరకు ధర్మం? గుణహీనులైన ఎందరో కొడుకుల కంటే గుణవంతుడైన ఒక్క పుత్రుడు చాలును. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా ఏం ప్రయోజనం? ఒక్క చంద్రుడుంటే చాలు. ఆకాశానికి భూమికి అందం, ఆహ్లాదం కలుగుతాయని పంచతంత్రం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరులను ఈ జగత్తుకే తల్లిదండ్రులుగా ప్రస్తుతించాడు కాళిదాసు. అంటే తల్లి పార్వతీదేవి వలె సకల మంగళాలకు నిలయమైనదని, అపార కారుణ్యమూర్తి అని, ఆమెను తలుచుకుంటే చాలు సకల సౌభాగ్యాలు వర్షిస్తాయని తాత్పర్యం. అలాగే తండ్రి పరమేశ్వరుడి వలె అడిగిన వెంటనే అన్నీ సమకూర్చే స్వభావం కలవాడని, పోషించే గుణం నిలువెల్లా నిండి ఉన్నవాడని, పిల్లల తప్పులను సరిదిద్దే వాత్సల్య గుణం కలిగినవాడని అర్థం. పార్వతీ పరమేశ్వరుల వంటి తల్లిదండ్రులను
హృదయ కమలంలో నింపుకొని ఆరాధించాలే కానీ వారి మనసులను నొప్పించరాదనే సత్యాన్ని సంతానం తప్పక గ్రహించాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలవుతారు. తల్లిదండ్రులు కళ్ళెదుట ఉన్నంతకాలం వారి విలువ తెలియదు. వారు కనుమరుగైతే ఎంత కష్టం, ఎంత నష్టం, అది ఎవరూ పూరించలేని లోటు. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు బాధలకు గురిచేసి చచ్చిన తర్వాత వారి సమాధులపై పూలు చల్లితే ఏమి లాభం? మరుజన్మలో కూడా ఈ సంతానమే మాకు కావాలి అని తల్లిదండ్రులు కోరుకునే విధంగా పిల్లలు ప్రవర్తించాలన్నదే అన్ని శాస్త్రాలు ఉపదేశిస్తున్న సత్యం. వారి పాదాలకు నమస్కరిస్తే కాశీ ప్రయాగాది పవిత్ర క్షేత్రాలు దర్శించిన ఫలం, లక్ష్మీనారాయణులను సేవించిన పుణ్యం దక్కుతుంది. తల్లిదండ్రులు జీవించినంతకాలం వారి మనసులను నొప్పించకుండా అవసరమైనప్పుడు సేవలందిస్తే చాలు. అప్పుడు ఈ లోకమే ఒక స్వర్గం, ఒక కైలాసం, ఒక వైకుంఠం, ఒక బ్రహ్మలోకం, ఒక ముక్తిధామం. మిత్రులారా, తల్లిదండ్రులను జీవితాంతం ప్రేమిద్దాం. ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనిది. అమ్మా నాన్నలు చేసిన త్యాగాలు, కష్టాలు, మీపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోకండి. ప్రియంగా పలుకరించండి. వారిని దైవ స్వరూపాలుగా భావించండి. మీరెంతగా వారిని నొప్పించి మాట్లాడినా ఎప్పటికీ ఎన్నటికీ ఏమీ అనుకోని గంగిగోవులు. మీ శ్రేయస్సు కోరుకునే ప్రేమ స్వరూపాలు వాళ్ళిద్దరూ. ఒకవేళ అమ్మా నాన్న ఏదన్నా అంటే మాత్రం వారేమీ కానివాళ్ళు కాదుగా. అదంతా మీ పైన ఉండే ప్రేమతోనే తప్ప వారికి మనసులో కోపం, ద్వేషం ఎందుకుంటుంది చెప్పండి? మీరు ఎప్పటికీ వారి దృష్టిలో పిల్లలే. చిన్నప్పుడు వారి ఒడిలో పెరిగిన ఆ చిన్నారులేగా. ఆడిన ఆటలు పాటలు మరవకండి. అడిగిన ప్రతిదీ మీకు అందించారు. వారు తిన్నా తినకున్నా మీకు తినిపించి ఎంతో మురిసిపోయారు. మీకు పెళ్ళైనా పిల్లలున్నా ఆ వాత్సల్యం, మమకారం మీపైన మీ పిల్లలపైన నిత్యం ఉంటుంది. అది విడదీసుకోలేని బంధం, విడదీయరాని బంధం. తల్లిదండ్రులున్న వారంతా అదృష్టవంతులు. ఇతరుల మాటలతో చేతలతో వారి స్వార్థం కోసం దూరం చెయ్యాలనుకుంటారు. విఘ్నత కలిగి ఉండండి. వారిని ఏ దుక్కు లేనివారిగా చేయకండి. వృద్ధాశ్రమాల్లోనూ అనాథ శరణాలయాల్లో ఉంచడం భావ్యం కాదు. బాధ్యతగా వారిని మనతోనే ఉంచుకుందాం. వారి రుణం తీర్చుకుందాం. ఎవరో మహానుభావుడు చెప్పినది విని మంచి విషయం కదా అని మీకు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ భవదీయుడు కేబీకే నాగేశ్వరరావు. ధన్యవాదాలు.